తాము చేపట్టిన సమ్మెకు ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లకు అంగీకరించిందని ఆర్టీసీ జేఏసీ నాయకులు అన్నారు. ఇది కార్మికులు సమిష్టిగా సాధించిన విజయమని అన్నారు. ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మెకు స్పందించిన ప్రభుత్వం వారి డిమాండ్లను అంగీకరిస్తామని ప్రకటించడంతో సమ్మె విరమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు నల్గొండలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లన్నీ పరిష్కరించాలని తమ సంస్థ యాజమాన్యానికి చెప్పినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సమ్మె జరపకుండానే అనేక సమస్యలు సాధించుకున్న రోజులు ఉన్నాయని, కానీ కేవలం 3 రోజుల సమ్మెతో చాలా సమస్యలను పరిష్కరించుకున్నామని, ఇది కార్మికుల విజయమని చెప్పారు. కార్మికుల డిమాండ్ల సాధన కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జేఏసీ పక్షాన కూడా వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి నిర్ణయించామని తెలిపారు. కార్మిక సంఘాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి డిమాండ్లను సాధించుకున్నాయని, రానున్న రోజుల్లోనూ కార్మికులు, కార్మిక సంఘాలు ఇదే ఐక్యతను ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు బి నరేందర్, యార చంద్రయ్య, టీజే రావు, ఎన్ఆర్సీ రాజు, కేఎల్ నాయక్, ఈఎస్ రెడ్డి, ఏఎల్ స్వామి, విఎస్ రెడ్డి, ఎండి అన్వర్, ఎండి తయ్యబ్, శేఖరయ్య, వెంకటేశం, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే టీజీఎస్ఆర్టీసీలో జాయింట్ యాక్షన్ కమిటీగా 3 రోజుల సమ్మె తదనంతరం రాత్రి జరిగిన చర్చల్లో మరి మంత్రివర్గంతో పాటుగా ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు మొత్తం కూడా పూర్తిగా నిన్న ఉదయం నుంచి నైట్ వరకు మొత్తం చర్చించి కూలంకషంగా ఉన్న 32 డిమాండ్లలో మరి ముందస్తుగా మరి అయితే ఐఏఎస్ అధికారులతో పాటుగా మా ఎండి గారితో పాటు దాని తదనంతరము మంత్రివర్గంతో మొత్తం చర్చలు చేసిన తర్వాత 32 డిమాండ్లు ప్రధానంగా ఉన్న ఒక 4 డిమాండ్లు మొత్తం చర్చించి మొత్తం చేసి పూర్తి స్థాయిలో మరి ఆల్రెడీ ఎండి గారికి చెప్పేసిన విషయం మీ అందరూ తెలిసే విషయమే. రాత్రి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అతి త్వరలో ఉన్న సమస్యలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఇచ్చుకుంటూ మిగతా 29 సమస్యలను కూడా మేనేజ్మెంట్ ఎండి గారితో సత్వరం పరిష్కరించి అట్టి రిపోర్టు మాకు ఇచ్చేసి పూర్తి స్థాయిలో చేయాలని చెప్పినందుకు మరి జేఏసీ పక్షాన మరి తప్పకుండా మరి మంత్రులందరికీ అదేవిధంగా ప్రభుత్వానికి, సీఎం గారికి మరి అందరూ అట్టి సమావేశం పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయం కార్మికుల విజయంగా ఏది ఏమైనప్పటికీ మరి దాదాపుగా మరి ఇన్ని సంవత్సరాల్లో ఏ సమ్మె కూడా ఒక 3 రోజుల తదనంతరం జరిగిన దాఖలాలు లేవు. సమ్మె జరగకుండా ఉన్న సమస్యలు పరిష్కరించబడ్డాయి, కానీ 3 రోజులు చేసినందుకు మళ్ళొకసారి కూడా అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఉందో మరి పూర్తి స్థాయిలో మరి మిత్రులతో చెప్తా ఉందో ఈ విజయం కార్మికులతో పాటుగా మరి అయితే శంకర్ గౌడ్ గారు అయితే వారు ప్రాణత్యాగం చేశారో దయచేసి వారికి కూడా మేమందరం కూడా మరి వారికి పూర్తి స్థాయిలో ఆత్మబలిదానం చేసినందుకు వారి పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ కుటుంబాన్ని కూడా తప్పకుండా ఒక మంచిగా అందరూ కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. జేఏసీగా దాన్ని ఒక నిర్ణయం చేసి వారికి కూడా కుటుంబాన్ని ఆదుకోవాలని చేయడం జరిగింది. ఇక ముందు కూడా తప్పకుండా ఈ ఆర్టీసీని రక్షించి భవిష్యత్ తరానికి కూడా మరి ఉంచడానికి మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తూ తప్పకుండా రాష్ట్ర జేఏసీ ఏ డిపోలో కానీ, ఏ జిల్లాలో కానీ ఏ కార్మికుడికి అన్యాయం చేసినా కూడా తప్పకుండా మళ్ళా పూర్తిగా కార్మిక యూనియన్ ఏర్పాటు చేసుకొని ముందు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నల్గొండ డిపో అందరూ కూడా అభినందన తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. మేము ఈ ప్రభుత్వానికి ఏదైతే ఉన్నదో తెలియజేసేది ఏంటంటే మరి కార్మికులు అనేక విషయాలలో అనేక ఇబ్బందులకు గురై రకరకాల ప్రాబ్లమ్స్ తోటి అటు చెప్పుకోవడం కార్మికుడికి యూనియన్ లేకపోవడం ప్రధాన అంశమైతే జీతభత్యాల విషయంలో కూడా చాలా ఇబ్బందులకరమైన విషయాలు. మరి అదేవిధంగా పనిభారం రకరకాల పెట్టిన 32 డిమాండ్లకు చరిత్రలో 32 డిమాండ్లు 32 మరి గవర్నమెంట్ ఒప్పుకోవడం అనేది చరిత్రలో మొదటిసారి. మరి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వానికి అటు ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, మరి రవాణా మంత్రి గారికి, స్థానిక మంత్రి గారికి అందరికీ కూడా పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ విజయం ఏదైతే ఉన్నదో మరి నాయకులుగా ముందంజలో ఉన్నప్పటికీ ఇది కార్మికుల విజయం అని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికులే కనుక మరి సపోర్ట్ చేయకపోతే మరి ఈ విజయాన్ని సాధించే వాళ్ళం కాదు. అదేవిధంగా మరి వివిధ పార్టీలు కూడా రకరకాల ఉన్నటువంటి పార్టీలు ఒకరు ఇద్దరని కాదు, అందరూ కూడా కార్మికుల సమస్యలు
చాలా ప్రధానమైన సమస్యలని గమనించి మరి వివిధ కుల సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అన్ని రకాల పార్టీలు అటు ప్రయాణికులు కూడా మా సమస్యలు నిజమైనవి అని గ్రహించి మాకున్నటువంటి సమస్యల్ని ఇబ్బందుల్ని గమనించారు కాబట్టి 3 రోజులలో ఎక్కడ కూడా కాంప్లికేటెడ్ కాలేదు. వీళ్ళు న్యాయమైన కోరికలు, న్యాయమైన డిమాండ్స్, వాళ్ళు ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు ఒక నిబద్ధత ఉంటుంది, వాళ్ళకు ఒక క్రమశిక్షణతోటి పనిచేస్తారు. వాళ్ళు మార్నింగ్ వచ్చిరంటే సాయంత్రం వరకు కూడా ఎక్కడ కూడా ఎవరిని దూషించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఉండదు. కాబట్టి మరి వారి న్యాయమైన సమస్యలు కాబట్టి వారి ఎన్నుండి ఉండాలని చెప్పేసి పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అటు మాకు ప్రయాణికులు మద్దతు ఉంది. ఆ తర్వాత చదువుకునే స్టూడెంట్స్ కానీ మొదలుకుంటే అన్ని కోణాల నుంచి మాకు మద్దతు జరిగింది. కాబట్టి 3 రోజుల్లో ఇటు గవర్నమెంట్ కూడా మరి బాగా సహకరించి మేము ఏదైతే పెట్టిన డిమాండ్లో న్యాయం ఉంది. ఇది రవాణా సంస్థలో కీలకమైన సంస్థ, మరి విద్యా వైద్యాలలో ఇది మొదటి రంగంలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకునే బాధ్యత అన్ని సంఘాలపైన ఉంది, అందరి ప్రయాణికుల మీద, ప్రజల మీద ఉందని చెప్పేసి మౌలిక వసతులలో ఇది ప్రధానమైంది. కాబట్టి అందరం కూడా దీన్ని తప్పకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ పోరాటంలో భాగస్వాములైన కార్మికులకు, మద్దతు ఇచ్చిన ప్రజా సంఘాలకు, అలాగే సానుకూలంగా స్పందించిన మంత్రులకు, ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.